నమస్కారం సషా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ రంగాన్ని ముంచేసే ద్వైపాక్షిక ఒప్పందాలను విరమించుకోవాలి. ఏపీ రైతు సంఘం. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ డిప్లొమా ఇన్ యోగా అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాల పట్టణం బయటిపేటలో పడకేసిన పారిశుద్ధ్యం. ఐద్వా మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం. కూటమి గుప్పిట్లో ఏపీ పోలీస్ వ్యవస్థ ఇరుక్కుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో జీపీడీపీ ప్రణాళిక తయారీపై శిక్షణ కార్యక్రమం. నంద్యాలలో తొలిసారిగా వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. నంద్యాల జిల్లాలో కేబుల్ వార్. ఎస్పీ కార్యాలయానికి చేరిన వివాదం. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం. నంద్యాల మండల పరిషత్ కార్యాలయం వేదికగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీపై కీలక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికల తయారీ మరియు వాటి అమలు తీరుపై ఈ శిక్షణ ఇచ్చారు. నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పీడీఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, బీఓఏలు మరియు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల రూపకల్పనపై నిపుణులు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ శిక్షణా తరగతుల్లో డిప్యూటీ ఎంపీడీఓతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మండల పరిషత్లో ఆర్జీఎస్ఏ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 2026-27 కార్యక్రమం కింద జీపీడీపీ ప్లాన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 తయారీ కార్యక్రమం పైన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు వారు మరియు డిప్యూటీ ఎంపీడీఓ ఆల్ పీడీఓస్, ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, తర్వాత ఆల్ విఓఎస్, ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఆల్ డిజిటల్ అసిస్టెంట్స్ పాల్గొనడం జరిగింది. ఒకరోజు శిక్షణ కార్యక్రమం నేర్చుకుని ఈ సంవత్సరానికి గ్రామ పంచాయతీ స్థాయిలో ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ట్రైనింగ్ లో చెప్పినటువంటి విషయాలన్నీ ఫాలో అవుతూ వాళ్ళు గ్రామ సభలు, అలొకేషన్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద ఈ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ రోజు నంద్యాల మండల ప్రజా పరిషత్ ఆవరణంలో మండల అధికారులందరూ, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా జీపీడీపీ గ్రామ పంచాయతీ అభివృద్ధి పంచవర్ష ప్రణాళికను ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనర్స్, ఎంపీ వారి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, వనరులు ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాల మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది అందరూ, మండల లెవెల్ అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా కూటమి గుప్పిట్లో ఇరుక్కుపోయిందని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు, సామాన్యులకు రక్షణ కరువైందని, పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల తొత్తుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీస్ అకృత్యాలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హోంమంత్రి వంగలపూడి అనితను నిలదీశారు. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా, పని చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు 2047 విజన్ అంటే ఇదేనా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు అని ఆయన అడిగారు. రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో కలిసిపోయిందని, మహిళా హోంమంత్రి ఉన్నా ఫలితం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పోలీసుల వేధింపులు, లాకప్ డెత్ల గురించి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా వివరించారు. బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబడతారని ఆయన హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక నెలన్నర రోజులుగా ఏమి జరుగుతోంది అనేది ప్రజలు ఒక షాక్ లో గురి చూస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎక్కడికి దిగజారింది, వాళ్ళ కూటమి గుప్పిట్లోకి పోలీసు వ్యవస్థ ఎలా ఇరుక్కుపోయింది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కనపడతా ఉంది. మే 6న విజయవాడలో కృష్ణాలంకలో మనకందరికీ తెలిసిందే సాయి కృష్ణది. ఈ రోజు వరకు ఆయన డెడ్ బాడీ గాని, కాల్ చేసినాము, బూడి చేసినామని చెప్తున్నా ఆయన బూడిద గాని వాళ్ళ తల్లి రోగిస్తే ఈ రోజు వరకు దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించేంత వరకు ఆ కేసులో సీరియస్నెస్ కూడా రాలేదు. నేను మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతా ఉన్నాను, పోలీసు వ్యవస్థ ఉందా, హోమ్ మినిస్టర్ గారు పని చేస్తా ఉన్నారా, మీరు ఏ రకంగా చేస్తా ఉన్నారడానికి, ఏం చేస్తా ఉన్నారడానికి మీ ద్వారా నేను సూటిగా అడుగుతా ఉన్నాను. దాని తర్వాత అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అదే సిఐ నాగరాజు అతను వేధింపులు తట్టుకోలేక ఒక సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ నోట్ చెప్పి, నేను ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు ఈ రకంగా హెరాస్మెంట్ చేశారు, అందుకని నేను గుళికలు తాగి చనిపోతున్నాను అని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోవడం జరిగింది. క్రాంతి కుమార్ అనే వ్యక్తి అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు, ఎందుకు ఆ రకంగా పోలీసు వ్యవస్థ దిగజారిపోతా ఉంది. మొన్నటికి మొన్న నెల్లూరులో ముడుగోలు పోలీస్ స్టేషన్ లో ఏడుకొండలు అనే వ్యక్తిని చిత్రహింసలు చేసి పోలీసులు లాకప్ డెత్ చేశారు. కాదు, అది లాకప్ డెత్ కాదు, చనిపోయినాడు, మందు తాగినాడు, గడ్డి మందు తాగినాడు అని మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు. మనుషుల ప్రాణాలకు విలువ అనేది లేదా? మనుషులకు మీరు రక్షణ ఉండాల్సింది. పోలీసు వ్యవస్థ భక్షణ, మీరు రక్షక భటులా, భక్షక భటులా? మీరు ఎవరికి తొత్తుగా పనిచేస్తా ఉన్నారు? వ్యవస్థలు నిర్వీర్యమైతే ఈ భారతదేశం మనజాలుతుందా? వ్యవస్థలు ఏ రకంగా ఉండాలి? రాజకీయ పార్టీలు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. వ్యవస్థలు అయితే ఖచ్చితంగా పనిచేయాలి. రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ యంత్రం కానీ, అంటే కలెక్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉంటే, పోలీసు వ్యవస్థ మీద, రక్షణ వ్యవస్థ మీద ప్రజలకు ఉండే నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తూ పోతా ఉంటే ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు అవుతాయి, వ్యవస్థ ఏ రకంగా దిగజారిపోతుందని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతాను. నిన్న మళ్ళీ ఒక వ్యక్తి పల్నాడు జిల్లాలో దరియా హుసేన్ అనే వ్యక్తి ఒక సివిల్ వివాదం, ఒక ప్రాపర్టీ 22లో ఉన్నటువంటి ప్రాపర్టీని అతను కొని తీసుకున్నాడు, వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసినారు, దాన్ని ఖాళీ చేయమని చెప్పేసి పోలీసు వాళ్ళు సివిల్ వివాదంతో తలదూర్చి చేయడం ఎంతవరకు సమంజసమైనది? అతను డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళి ఒక డైరెక్ట్ ఆర్డర్ తీసుకొని వాళ్ళకి చూపించడం జరిగింది. పోలీసులు కోర్టులో ఉంది కాబట్టి సివిల్ వివాదంలో ఎంటర్ కావద్దు అని చెప్పేసి తీసుకొని పోయినా కూడా అక్కడ ఉండే సిఐ
అతన్ని వేధింపులకు గురి చేయడము ఎంతవరకు సమంజసము? మీకు పొంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ గారు మీ పోలీస్ వ్యవస్థకు భయము, కోర్టు అంటే కూడా భయం లేదా? మీ కడుపులు నింపుకోవడం కోసము, మీ అనుయాయులకు తొత్తులుగా మారడం కోసము ఇటువంటి పనులు చేయడం, ఈ రకంగా హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? క్లియర్ గా వాళ్ళ ఇంటికి వచ్చి కానిస్టేబుల్ భయపడిచ్చి ఒకరోజు రాత్రి 11-11:30 వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఫ్యామిలీని అందరినీ హెరాస్ చేయడం. మీరు ఒప్పుకోండి, ఇమ్మీడియట్ గా ఇల్లు ఖాళీ చేయండి, లేదంటే డైరెక్ట్ గా మీకు గంజాయి కేసు పెడతానని చెప్పడం. ఏ రకంగా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకునే ఒక రోజు ముందు రాత్రి కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఇంట్లో క్లియర్ గా చెప్తాను. అతను క్లియర్ గా సూసైడ్ నోట్ లో కూడా చెప్తా ఉన్నాడు, నాకు ఈ రోజు పొద్దున 10 గంటల లోపల నువ్వు ఖాళీ చేయకుంటే ఖచ్చితంగా నీ మీద గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తాము, కోర్టు కాదు కదా ఎవరు నిన్ను కాపాడలేరు అని బెదిరించడము. పోలీస్ వ్యవస్థ ఏ రకంగా దిగజారిపోతా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అతను క్లియర్ గా సూసైడ్ నోట్ లో చెప్పడం జరిగింది, నేను ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాను, నేను ఒక పేద ఉర్దూ అకాడమీ మెంబర్ కూడా ఆయన దర్గా బలవంతం పెడుతున్నారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కోర్టులో కేసులు వేసుకున్నా కూడా గతంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేసుకున్నాను. పులిపేరు లక్ష్మి మరియు పులిపేరు ప్రశాంత్ పేరు నుండి మేము ఒక ఇంటిని కొనుగోలు చేసుకున్నాము. 2016లో మేము రిజిస్ట్రేషన్ అవసరం, అది చుక్కల భూమిలో ఉన్నది, చేయటం కూడదు అంటే మొత్తం డబ్బులు తీసుకొని ఈ రకంగా సూసైడ్. వీళ్ళు పోలీస్ వ్యవస్థ ఈ రకంగా తయారయ్యి ఒక సొంతంగా వాళ్ళే జడ్జీలుగా మారి వాళ్ళ రాజ్యం చలాయిస్తూ ఉంటే, ఇక్కడ ప్రశ్నించాము అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు గాని, ఫ్యూచర్ ఆలోచనలతో 2047 అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు గాని ఏం చేయాలనుకుంటా ఉన్నారు రాష్ట్రాలు? ఒక మైనార్టీ నాయకుడు చనిపోయినాడు, ఒక ఎస్సీ చనిపోయినాడు, సాయి కృష్ణ ఒక కాపు నాయకుడు చనిపోయినాడు. ఎంతమందిని మీరు చంపుతారు? ఇది రాక్షస రాజ్యమా? రావణ కష్టం చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలపడం జరిగింది. ఆ బాధిత కుటుంబాలకందరికీ మేము అండగా ఉంటాము. దాని మీద న్యాయ పోరాటానికి ఎంత దూరమైనా పోయి మేము పోరాడి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మృతులకందరికీ ప్రగాఢ అనుభూతి తెలుపుతా ఉన్నామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత్ అమెరికాల మధ్య వ్యవసాయ రంగంలో జరగబోయే ద్వైపాక్షిక ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నంద్యాలలోని నరసింహయ్య భవన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన ఇరు దేశాల మధ్య జరగనున్న ఈ ఒప్పందాలకు నిరసనగా 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుల దిష్టి బొమ్మలను దహనం చేయాలని రైతు సంఘాల ఐక్యవేదిక నిర్ణయించిందని, ఈ నిరసనల్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే అమెరికా నుండి మొక్కజొన్న, ప్రత్తి, సోయాబీన్, పాలు వంటి ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా మన దేశంలోకి దిగుమతి అవుతాయని, దీనివల్ల స్వదేశీ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో మునిగిపోతోందని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశ రైతు పండించిన పంటలకే గిట్టుబాటు ధర కల్పించలేని కేంద్ర ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులను ఉచితంగా దిగుమతి చేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరుతో పాటు ప్రకాశం జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పేరుతో రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రైతు వాటాగా ఎకరాకు 2000 ప్రీమియం చెల్లించాలని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని పంటలకు ఉచిత బీమా వర్తింపజేశారని గుర్తు చేస్తూ
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా రైతులపై భారం వేయకుండా అన్ని పంటలకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకటి, ఈ నెల 24వ తేదీ భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం రెండు ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్, సంయుక్త కిసాన్ మోర్చా, అన్ని రైతు సంఘాలు 540 రైతు సంఘాలు కలిసి ఎస్కేఎం గా ఏర్పడ్డాయి. అన్ని రైతు సంఘాల యొక్క ఈ వేదిక, సంయుక్త వేదిక ఏఐకేఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి, ముఖ్యంగా రాష్ట్రపతిని కోరుతున్నాయి. మీరు ప్రభుత్వాన్ని ఆదేశించండి, ఈ ఒప్పందంపై సంతకం చేయొద్దు. ఈ ఒప్పందంపై సంతకం చేస్తే ఇది వ్యవసాయ రంగం పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా ₹1 కూడా పన్ను లేకుండా మన దేశంలోకి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. అదే మన దేశీయ ఉత్పత్తులు అమెరికా ఎగుమతి చేయాలంటే 18% పన్ను వేస్తాడు అమెరికా ప్రభుత్వం. ఇది ఒక అసమానమైన ఒప్పందం. అసమానమైన ఈ ఒప్పందాన్ని, మన వ్యవసాయ రంగం దెబ్బతీసే ఒప్పందాన్ని భారత ప్రభుత్వం అంగీకరిస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వాగతం చెబుతుంది. అందుకనే ఈ దేశం ప్రయోజనాలు కోరుకుండే, ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని కోరుకుండే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐకేఎస్, ఎస్కేఎం అన్ని కలిసి రేపు జూలై 22వ తేదీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది. అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని, జిల్లా కేంద్రాల్లో ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరి యొక్క దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి పిలిపించాయి. వీటిని విజయవంతం చేయమని ఈ రోజే మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయం చేసింది. రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్త సోలార్ కంపెనీల పరమవుతుంది. అందుకని ఈ ఒప్పందం రద్దు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. రాష్ట్ర ప్రభుత్వమే ఈ వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, 29 ఏళ్ల దీర్ఘకాల ఒప్పందం కాదు, ఒక 5 సంవత్సరాలు లేదు, రెన్యువల్ చేసిన 10 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రైతుకు కంపెనీకి ఆమోదయోగ్యమైతే పెంచుకుంటూ పోనేయండి. అలా కాకుండా ఒకేసారి 30 సంవత్సరాల లీజు ఒప్పందం అనేది ఇది అప్రజాస్వామికం, అన్యాయం, రైతు యొక్క భవిష్యత్తును నాశనం చేసేది. అందుకే దీన్ని రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాబోయే 15 రోజుల్లో మొత్తం రాయాల్సిన అన్ని జిల్లాల్లో విస్తృతంగా రైతాంగంలోకి, సమస్య పైన రైతాంగంలోకి వెళ్తాం. ప్రభుత్వం యొక్క ఈ కంపెనీల అనుకూల, సోలార్ కంపెనీల అనుకూల విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. లోకల్ గా రాజకీయ నాయకులు సోలార్ కంపెనీకి అనుకూలంగా ఉన్నారు, ఓట్లు వేసిన రైతులకు వ్యతిరేకంగా ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. వాళ్ళ వ్యవసాయం కూడా కరెంటు మోటార్లకన్నీ కరెంటు స్థలాలు జేసీబీతో కూల్ చేసినారు. ఏమి అన్యాయం, ఎక్కడికి పోతున్నావు అంటే సోలార్ కంపెనీలు ఇష్టరాజ్యమా? రౌడీలు, గుండాలు పెట్టి రైతులను బెదిరిస్తారా? ఈ రకమైనటువంటి దానికి ఈ ప్రభుత్వం అనుమతిస్తుంది. దీన్ని రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అభివృద్ధి జరుగుతుంది, మిగతా వాళ్ళు లాభపడతారు, భూమి ఇచ్చిన రైతు మాత్రం నష్టపోతాడు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, బహిరంగ మార్కెట్ లో ఏమి రేటు ఉందో ఆ రేటు రైతులకు ఇవ్వాలి. అది ఎక్కడన్నా కానీ, అది అమరావతిలో కానీ, కర్నూలులో కానీ, నంద్యాలలో కానీ, ఎక్కడైనా కానీ ఒక్కసారి భూమి కోల్పోయిన రైతు మళ్ళీ తిరిగి పొందలేడు కనుక బహిరంగ మార్కెట్ లో ఉండే రేటు ప్రకారం 2013 చట్టాన్ని ఉపయోగించి ఆ రకంగా బహిరంగ మార్కెట్ రేట్ లెక్కగట్టి రైతుల భూములకు పరిహారం కట్టించి రైతుల యొక్క ఆమోదంతో రైతులను ఒప్పించి నువ్వు తీసుకోవాలి తప్ప దౌర్జన్యంగా పోలీసు ఉందని, ప్రభుత్వం ఉందని దౌర్జన్యం చేస్తామంటే నీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. 2029 ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తారు ప్రజలు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో 2 నెలలు పూర్తయిపోయింది. 2 నెలలు పూర్తయింది, వర్షాలు లేవు, వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం పంటల బీమాకు రైతు పత్తి పంటకు ఎకరాకు ₹2,000 రైతు కట్టాలట ప్రీమియంగా, ప్రభుత్వం ₹303 ఇస్తాదట. ఇది ఎక్కడ న్యాయం? ఇది గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేసింది. ఎందుకు మీరు అమలు చేయరు? ఎందుకు రైతును ఆదుకోరు? మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం అంటారే. రైతు ప్రభుత్వం అంటే రైతు నుంచి గోల్డ్ కొట్టి పత్తి పంటకు ₹2,000 ప్రీమియం వసూలు చేస్తారా? మీ వాటాగా ₹303 కడతారా? ఇదేనా రైతు ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే గడువు పెంచాలి,
జూలై 31 వరకు గడువు పెంచాలి. ప్రతి రైతు ఇన్సూరెన్స్ చేసుకునే ఒక గ్యారంటీ మీరే ఇవ్వాలి. మొత్తం ఉచిత పంటల బీమా, రైతు ప్రీమియం కాదు, రైతు ఐచ్ఛిక బీమా కాదు, ప్రభుత్వమే ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఆ రకంగా కరువు కారణంగా పంటలు నష్టపోయే ప్రతి రైతును, అది రాయలసీమన, సర్కార, ఉత్తరాంధ్రన, ఏ ప్రాంతంలో ఈ కరువు కారణంగా నష్టపోయే రైతుంటే ఆ రైతు అన్ని పంటలకు ఉచిత సమగ్ర పంటల బీమా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 1 సంవత్సరం పార్ట్ టైం యోగా పీజీ డిప్లొమా కోర్స్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ విషయానికి సంబంధించిన వివరాలను యోగా చైతన్య కేంద్రం సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత కాలంలో యోగా శిక్షకులకు సమాజంలో మంచి ఆదరణ మరియు ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల జూలై 25వ తేదీలోపు www.yctnandhyala.org అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆగస్టు 2వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం నంద్యాల టెక్కే భరతమాత గుడి వీధిలోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ యోగా చైతన్య కేంద్రం కార్యాలయంలో కానీ లేదా 8919771823 అనే మొబైల్ నంబర్లో కానీ సంప్రదించవచ్చని తెలిపారు. అర్హత మరియు ఆసక్తి గలవారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దామోదర కుమార్ రెడ్డి కోరారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా రాపర్తిరామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ నుంచి శుభాకాంక్షలు. ఈరోజు పీజీ డిప్లొమా ఇన్ యోగా పార్ట్ టైం కోర్సు నాకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైనా ఆసక్తి గలవారు యోగా శిక్షకులుగా తయారు కావడానికి ఇది ఒక మంచి అవకాశం. రాయలసీమ యూనివర్సిటీ తరఫున రాపర్తిరామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ నంద్యాల పట్టణంలోని భరతమాత గుడి వీధిలో చివర ఉండేటువంటి యోగ చైతన్య కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతోంది. ఇది 7వ బ్యాచ్ నడుస్తున్నది. సో కనుక ఈ కార్యక్రమంలో మీరు జాయిన్ అయ్యి చక్కగా డిప్లొమా కోర్స్ చేసి యూనివర్సిటీ క్వాలిఫికేషన్తో మీరందరూ కూడా మంచి యోగ శిక్షకులుగా తయారు కావచ్చు. యోగాకి చక్కని ఆదరణ ఉంది, ప్రొఫెషనల్గా తయారు కావచ్చు, ఉపాధి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కనుక ఇది రోజు పార్ట్ టైం కోర్సు, ఈవినింగ్ 5 to 7:30 ఉంటుంది. పార్ట్ టైం కోర్సు 1 year 2 సెమిస్టర్స్ కింద ఉంటుంది. ఇతర వివరాలకి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దామోదర్ రెడ్డి, కరస్పాండెంట్, 8919771823 నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను. లేదా www.yctnandhyal.org వెబ్సైట్లో చూసినా కూడా మీకు వివరాలు తెలుస్తాయి. కనుక అందరూ తెలిసిన వాళ్ళకి, మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇంకా అందరికీ తెలియచేయండి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, వయో పరిమితి లేదు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని బయటపేటలో పారిశుద్ధ్యం పూర్తిగా పడక వేసింది. ఒకవైపు మున్సిపల్ అధికారులు పట్టణాన్ని నందనవనంగా మారుస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తుంటే, క్షేత్రస్థాయిలో దళిత వాడల్లోని ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ దారుణ పరిస్థితులపై స్థానిక సచివాలయాన్ని ముట్టడిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఐద్వా మరియు డివైఎఫ్ఐ సంఘాలు హెచ్చరించాయి. ఇదే సమయంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పనితీరుపై నాయకులు విమర్శలు గుప్పించారు. మొన్నటి బనగానపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్ను పొగడ్డం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. ప్రశంసలు దక్కించుకునే ముందు క్షేత్రస్థాయిలో దళిత వాడల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని బయటిపేటలో అట్టడుగు వర్గాల జీవన పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత వాడలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. నెలల తరబడి ఇక్కడ డ్రైనేజీ కాలువలు తీయకపోవడం, చెత్తను తరలించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పారిశుద్ధ్య పనులు కూడా చేయకపోవడంతో స్థానిక ప్రజలే స్వయంగా మురుగు కాలువలు శుభ్రం చేసుకుంటూ
చెత్తను తీసుకువెళ్లి మధ్యలేరు వాగులో పారబోసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. దోమల వ్యాప్తి పెరిగిపోయి స్థానికులు టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతున్నారని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. తాగునీటి కొరత, రేషన్ కార్డుల పెండింగ్, ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు కరెంటు సమస్యలతో బయటిపేట దళితులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోతే స్థానిక వార్డు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్లా నరసింహులు, చిరు వెంకట్, మరియమ్మ, సుజాతమ్మ, వెంకటమ్మ, లచ్చమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మాది బయటపేట ఆంజనేయ స్వామి టెంపుల్. మాకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రావడం లేదు కాలువలు దబ్బనికి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఫోటోలు తీసుకొని ఏం నాయన కొంచెం లోతుగా తీయండి, లేకుంటే ఆ కర్ర నాకనియండి తీర్చానని కూడా అడిగిన. మున్సిపాలిటీ వాళ్ళని కూడా అడిగిన, ఇవన్నీ పడగొట్టండి అప్పుడు మేము వచ్చి తీర్చామని మున్సిపాలిటీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ 6 నెలల నుంచి నేనే దొబ్బుతున్నా. ఈ పక్క ఆ పక్క బొంగు కట్టుకొని దొబ్బుకుంటున్నాం. ఆ చెత్త మాత్రం ఎత్తుతున్నాం. కనీసం ఆ కర్ర అయినా ఇవ్వండి, నేను తీసేసుకుంటానని కూడా అడిగిన. వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. వచ్చారు, ఫోటోలు తీసుకుంటారు ఆడ కూర్చొని. ఇంకా మేము ఇంతే, మేము చేసేది ఇంతే అని చెప్తున్నారు సార్. దయచేసి మా వార్డుకు ఏదో ఒక చర్య తీసుకోవాలని అడుగుతున్నాం. చెత్తకు రావడం లే, కాలువలకు రావడం లే. మా చెత్త మేమే తీసుకుంటున్నాం, మా కాలువలు మేమే వేసుకుంటాం. మేము పుట్టక ముందు నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఏమో కొత్త పద్ధతి ఏం చెప్తున్నారు, మీరు బాత్రూములు వలగొట్టాలి. బాత్రూములు వలగొడితే మేము అప్పుడు వచ్చి తీర్చామంటారు. అది మేము కలెక్టర్ కాడ నుంచి తెచ్చుకున్నామంటారు. మాకెవరు తెలుసు. ఏమన్నా అంటే సచివాలయం కాడు చెప్పుకో మామేని అంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఏం భయం లేదు, చెప్పుకోండి. మీరు బాత్రూములు తీర్చే మేము వచ్చి దొక్కుతామంటున్నారు సార్. ఇది పరిస్థితి. 6 నెలల నుంచి నేనే చెప్తున్నా సార్. చేతులు అన్ని చూడు ఎట్లయిపోయినాయి. వాళ్ళకు కూడా తెలుసు, చేతులు కాళ్ళు అన్ని భంగం అయిపోయినాయి. మా పిల్లలు కూడా అరుచున్నారు, నీకేం పట్టిందమ్మా అంటే రోగాలు వచ్చాయని మేము చేసుకుంటున్నాము. కాళ్ళు చేతులు భంగం అయిపోయినా పట్టించుకోరు. మా దోమలకు మా పిల్లలు అల్లాడిపోతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు సార్. దళిత వాడల్లో డెవలప్మెంట్ ఉందా లేదా అనే ఆలోచనతో ఈరోజు పర్యటిస్తా ఉన్నాము. డైలీ మున్సిపల్ కమిషనర్ ఉదయాన్నే లేస్తాడు, మొత్తం వార్డు పర్యటన చేస్తుంటాడు, సెంటర్ పర్యటన చేస్తుంటాడు, సంజయ్ గేట్ చూస్తూ ఉంటాడు, రోడ్లు అయితే పరిశీలన చేస్తూ ఉంటాడు. అధికార పార్టీ నాయకులు కూడా మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గలీజ్ అనేది లేకుండా క్లీన్ గా పెడతాం నంద్యాల టౌన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న కూడా పర్యటన చూసి యువ నాయకులు, టీడీపీ యువ నాయకులను మేము ఈరోజు అడుగుతా ఉన్నాము, ముందు దళిత వాడాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఈరోజు 1వ వార్డు కానీ ఈరోజు ఈ బయటపేట కానీ దళితులు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. కూలికి 4 బతుకులు వీళ్ళవి. చీకట్లో లేసి ఏదో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు వేరుకొని జీవనం కొనసాగించే బ్రతుకులు ఇవి. నెలల తరబడి మున్సిపాలిటీ వాళ్ళు కసువు తీసుకొని రాకపోయి, కాలువలు తీయనికి రాకపోతే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ సంపాదన మొత్తం రోగాలకు పెట్టాలనా? ఇప్పటికే డెంగ్యూ జబ్బులు, మలేరియా, టైఫాయిడ్ జబ్బులు వచ్చి ఈరోజు హాస్పిటల్ తిరగలేక అల్లాడే ఈ జనాల పరిస్థితి ఏంటని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళే కసువు తీసుకొని పోయి మధ్యలో భాగంలో పడేసుకోవాలా, వీళ్ళే కాలువలు తీసుకోవాలా. ఆ పరిస్థితి ఈరోజు దాపరిచిందంటే ఇంకా కూటమి ప్రభుత్వంలో దళిత వాడల మీద ఎంత ప్రేమ ఉందో మనం ఆలోచించాలా. దళితులు అంటే ఇంత చిన్న చూపు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు బయటపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటిస్తారా, లేకుంటే టీడీపీ యువ నాయకులు ఫయాజ్ గారు పర్యటిస్తారా, ఫిరోజ్ పర్యటిస్తారా? పర్యటించారు. ఈరోజు ఈ దళిత వాడల పరిస్థితి పట్టించుకోండి. ఈరోజు దళితులు అంటే ఒక అంటరాని వాడిని మాత్రం ఈరోజు మున్సిపాలిటీ చూస్తా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అంటరాని వాళ్ళనే వీళ్ళ వార్డులకి రావడం లేదని చెప్పి మా ఆలోచన ఉంది, జనాల ఆలోచన ఉంది. అంటే ఇంత చిన్న చూపు పద్ధతి కాదు. సామాజిక న్యాయం మేము చేస్తా సామాజిక న్యాయం చేస్తా అంటా ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అందరినీ సమానంగా చూస్తామంటున్నారు. మళ్ళీ అందరినీ ఒక రకంగా చూసి బయటపేటను ఎందుకు ఒక రకంగా చూడాలా? కాబట్టి దళిత వాడను ఈ యొక్క బయటపేటను డెవలప్ చేసే అంత ఆలోచన మీకు రావాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఈ రోజు వార్డు పర్యటించినాము. రేపు ఖచ్చితంగా కాలువలు తీయకపోతే, ఇంకా చెత్త వేసుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాము. సచివాలయాన్ని ముట్టడించిన తర్వాత అది కూడా పరిష్కారం కాకపోతే కమిషన్ కంపల్సరీ ముట్టడిస్తాము. వీళ్ళకి సపరేట్ నిధులు కేటాయించాలా, ఈ కాలువలు తీయడానికి కానీ, ఈ లెటర్లు కట్టుకోవడానికి కానీ, ఇవన్నీ సప్లాన్ నిధులు ఉపయోగించే పరిస్థితులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు. పేరుకి ఏమైనా చేసి సామాజికంగా మేము అందరినీ సమానంగా చూస్తామంటున్నారు. సమానంగా చూడడం లేదు. ఈరోజు దళిత వాడల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాలువలు, చెత్త,
నీళ్ళది కరెంటు విపరీతమైన సమస్యలతో విలేతాండం చేస్తూ ఉండే. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. పట్టణ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్రను ఎస్బీఐ కాలనీలోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో పూరి జగన్నాథ రథయాత్ర తరహాలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు రఘువంశ రామదాసు, చరణదాసులు పాల్గొన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర టెక్కే మార్కెట్ యార్డు నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమై పద్మావతి నగర్, టీటీడీ రోడ్, శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్, సంజీవనగర్ గేట్ మీదుగా సౌజన్య కళ్యాణ మండపం వరకు ఈ శోభాయాత్ర సాగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి పారవశంతో స్మరించుకుంటూ రథయాత్రలో పాల్గొన్నారు. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. నీ భజనలనే చేసుకుంటూ తరించదము. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. కస్తూరి తిలకముతో శోభిల్లే ఆవదనం, అది మా కన్నుల పంట. కౌస్తుభ మణిహారం ఎదను దాల్చు మోహనాంగ, ధనుజుల దునిమినావు, ధర్మమునే నిలిపినావు. శంఖము పూరించి చక్రధారివైనావు, జగమంతట నీవేనట మమ్మేలే దొరవంట. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. నీ భజనలనే చేసుకుంటూ తరించెదము. నారద తుంబురులే నిత్యము నిన్ను కీర్తించగా, ఎంత వారమయ్య నీ మహిమలు వర్ణింప. నీరాజయ దేవులు గీతార్చన చేసినారు, ఏమి తీయదనము ఆ పలుకులెంత ప్రియము. భక్తుల హృదయాలలో స్థిరవాసము చేసేవట, శరణని వేడినంత కరుణను కురిపించెదవట. కరిమొర విని సరగుణ చని కాచినది నీవేగా. జై 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 జగన్నాథ. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. నీ భజనలనే చేసుకుంటూ తరించెదము. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమే రావా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేబుల్ వార్ తీవ్ర కలకలం రేపుతోంది.
చాగలమర్రి మండల కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం మితిమీరిపోయిందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్కు 30 రూపాయల చొప్పున కప్పం కట్టాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని, లేదంటే వైర్లు కట్ చేస్తూ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు నేడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరులైన సుబ్బయ్య, నవీన్ అనే వ్యక్తులు సునీల్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కేబుల్ కనెక్షన్పై తమకు 30 రూపాయల చొప్పున మామూలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంత మొత్తం తాము నా పేరు వచ్చేసి సునీల్, పెద్దవంగిలి గ్రామం, చాగలమర్రి మండలం. గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్గా జీవనోపాధి పొందుతున్నాను. దీని మీదనే నాకు ఎటువంటి విధాయకం లేదు. ఓన్లీ కేబుల్ మీదనే జీవనాధారం సాగిస్తూ నేను నా కుటుంబం జీవనాధారం చేస్తున్నాము. ఇలాంటి సమయంలో భూమా అనుచరుడు ఉల్లి సుబ్బయ్య గారు, అలాగే కొట్టే నవీన్ గారు ఇద్దరు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ వైర్లను కత్తిరిస్తూ నానా హింసలు గురి చేస్తున్నారు. దయచేసి నేను ఎస్పీ సార్ను రీచ్ అయింటే గత నెల 12వ తేదీ నాకు ఆ రోజు మటుకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సారు. కానీ అప్పటి నుంచి కొద్దిగా ప్రెజర్ తగ్గి గత వారం నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఈరోజు కల్సనీకి వచ్చింటే ఎస్పీ సార్ లేడు. రేపు రమ్మని ఆర్డర్ చేశారు. రేపు వచ్చి మళ్ళీ మేము సార్ను కలుస్తామని తెలియజేస్తున్నాం. మనం కనెక్షన్కి వచ్చేసి ఈచ్ కనెక్షన్కు 30 రూపీస్ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ససేమిరా చేయలేము, కట్టలేము, మాకు అంత రాదు, మిగలదు అని చెప్తున్నా కూడా వినట్లేదు. మా పైకి దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు అతను. మమ్మల్ని వారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నాం. నా వైరు దొంగిలించిన వ్యక్తులు కొట్టే నవీను, ఉల్లి సుబ్బయ్య, వాకిలబ్రే వాళ్ళ మేరకు, భార్గవరామ్ అన్న మేరకు వాళ్ళు వచ్చి నా వైరు తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి దాని మేరకు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు కంప్లైంట్ క్లియర్ కాలేదు. కనెక్షన్లు పోయినాయి, నష్టం జరిగింది నాకు. కాబట్టిగా నాకు న్యాయం జరగాల్సిందే కోరుతున్నాను. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్, రమ్యారెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ మరియు మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను వారు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ దివ్య కోషి, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. This is Divya Koshi from Sri Sankalpa Olympiad School, Balaji Complex. So since 1 week we are celebrating Van Mahotsav here in our school. So it's an awareness program for the students to take care of the plants and trees around. So today is the final program today which running in the school. Last week my students, they brought a flower pot from their home. So they planted the seeds here. They were observing how it is growing. So my students, they learned how to take care of the plant. So how it grows, the germination process, everything they have learned live. So today, some cultural programs are going on as a part of the awareness program about the saving trees. So today, finally, we are going for a rally in Nandyal. And also my students, they brought the plants to donate to somebody. And they want to create awareness in Nandyal people to take care of the plants. So everybody, they brought the plants. So every student, they are carrying a plant with them. So this will be distributed to somebody in around our school to take care. Thank you and have a nice day. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రంగాన్ని ముంచేసే ద్వైపాక్షిక ఒప్పందాలను విరమించుకోవాలి. ఏపీ రైతు సంఘం. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ డిప్లొమా ఇన్ యోగా అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాల పట్టణం బయటిపేటలో పడకేసిన పారిశుద్ధ్యం. ఐద్వా మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం.
కూటమి గుప్పిట్లో ఏపీ పోలీస్ వ్యవస్థ ఇరుక్కుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో జీపీడీపీ ప్రణాళిక తయారీపై శిక్షణ కార్యక్రమం. నంద్యాలలో తొలిసారిగా వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర. నంద్యాల జిల్లాలో కేబుల్ వార్, ఎస్పీ కార్యాలయానికి చేరిన వివాదం. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.